రుద్రాపూర్ విలేజ్‌లో ఉండే సుభద్రకు వీణా, వాణి అనే తింగరి తోడికోడళ్ళు ఉండేవాళ్ళు. కొడుకు రమేష్, సురేష్ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ వీసాలు దొరికిన తర్వాత తమ భార్యలను తీసుకెళ్తామని చెప్పి ఊర్లో తల్లి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సోఫాలో కూర్చున్న సుభద్ర "కోడలు" అని పిలిచిందో లేదో టక్కున ప్రత్యక్షమైపోయారు తింగరి తోడికోడళ్ళు. "చెప్పండత్తయ్య పిలిచారు?" "పిలిచారెందుకత్తయ్యా? టీ కావాలా అత్తయ్య? టిఫిన్ కావాలా అత్తయ్య?" అలా తింగరి తోడికోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు సమాధానం చెప్పే అవకాశం అత్త సుభద్రకి ఇవ్వకుండా అడుగుతూనే ఉంటారు. అది చూసిన అత్త సుభద్ర లాగిపెట్టి తన 2 చేతులతో ఇద్దరు కోడళ్ళ చెంపలపై పడేయమని కొడుతుంది. ఆ చెంప దెబ్బతో తింగరి తోడికోడళ్ళ తిక్క కుదిరి సైలెంట్ అయిపోతారు. అత్త సుభద్ర ఏమి చెప్తుందా అని బిక్కుబిక్కుమంటూ ఆమెను చూస్తూ ఉంటారు. "వీణా, తలనొప్పిగా ఉంది, టీ తీసుకురా పో." "ఏ టీ అత్తయ్యా? గ్రీన్ టీ తెమ్మంటారా? అల్లం టీ తీసుకురమ్మంటారా?" "ఏ టీ అయినా పర్వాలేదు కోడలా. బాగా తలనొప్పిగా ఉంది. కొంచెం తొందరగా టీ తీసుకురా." "కొంచెం అంటే గ్లాసులో కొంచెమా? లేకపోతే గిన్నెలో కొంచెమా అత్తయ్యా?" "నీ తలలో పేను. మీ తింగరి చేష్టలకు, మాటలకు ఫుల్ స్టాప్ పెట్టి చెప్పిన పని చేయండి. లేకపోతే జుట్టు కత్తిరిస్తాను." "ఎవరి జుట్టు అత్తయ్యా? మావినా? మీదా? కుక్క తోకకు రాయి కడితే చక్కగా వస్తుందా? రాదు కదా! మీరు అంతేలా ఉన్నారు. ఏమి చేస్తే మీ తింగరి మాటలు, తింగరి చేష్టలు మానేస్తారో నాకర్థం గావట్లేదు." అనుకుంటూ ఉండగా బయట నుంచి ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది. "వస్తున్నానుండండి" అంటూ సోఫాలో నుంచి సుభద్ర లేచి తలుపు దగ్గరికి వచ్చి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసింది. 5, 6 మందున్నారు. అందులో పక్కింటి మల్లయ్య మామ కూడా ఉన్నాడు. అందరిని చూసి కొంచెం ఇబ్బంది పడింది. భద్ర, మేం వచ్చిన పని "నాకు తెలుసు మావా. ఉన్నారు కదా మా తింగరి తోడికోడళ్ళ బాధితులు. మీరందరినీ ఉండండి, డబ్బులు తీసుకొస్తాను" అని చెప్పి తిరిగి ఇంట్లోకి వస్తుంది సుభద్ర. బీరువా తెరిచి అందులో నుంచి డబ్బులు తీసుకొని తిరిగి బయట వాళ్ళ దగ్గరికి వస్తుంది. "చెప్పండి తల్లులు, మా తింగరి తోడికోడళ్ళ తింగరి పనులకు మీకు కలిగిన నష్టం ఎంతో చెప్పండి. అంతగా డబ్బులు తీసుకెళ్ళండి" అని అక్కడున్న వాళ్లకు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి డబ్బులిచ్చి పంపిస్తుంది సుభద్ర. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. తోడుకోడళ్ళు వీణా, వాణి సుభద్ర దగ్గరికి వస్తారు. "అత్తయ్య, దాదాపుగా గంట నుంచి నిలబడే ఉన్నారు కదా అత్తయ్య, కాళ్ళు పట్టమంటారా?" "లేదే కోడళ్ళు, నా పీక పట్టండి, దరిద్రం వదిలిపోతుంది." "ఇప్పుడు పట్టమంటారా అత్తయ్య? మరొక గంట తర్వాత పట్టమంటారా?" "మీ అమ్మల కడుపులు మాడా! అంటే ఏంటే, పీక పిసికి చంపేస్తారా నన్ను?" "మీరు చెప్పినట్టు చెయ్యాలి కదా అత్తయ్య. అసలే మా అమ్మ ఇంటి కోడలుగా పంపించేటప్పుడు అత్తయ్య ఏం చెప్తే అది చెయ్యాలమ్మా. అత్తయ్యకు కోపం తెప్పించకూడదు. ఒక అమ్మలా చూసుకోవాలని చెప్పిందత్తయ్య." "మరి ఈ అత్తయ్య బావిలో దూకమంటుంది కోడలా, ఎళ్ళి దూకు." "ఈ ముచ్చట మా అమ్మ చెప్పలేదత్తయ్య." సుభద్ర ఏమీ మాట్లాడకుండా తనలో తాను, ఈ తింగరి కోడలు చేసే తికమక పనులకు, ఈ ఇంటి మీదకి తెచ్చే పంచాయతీలకు నా తల ప్రతిసారి 1000 ముక్కలవుతుంది. ఇక భరించలేను. ఏదో ఒక ఆలోచన చేసి తింగరి కోడళ్ళను బయటకు పంపాలి అనుకుని బాగా ఆలోచించింది. ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఆలోచన తట్టింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా తింగరి కోడలను పిలిచి తనకొచ్చిన ఆలోచన గురించి చెప్పటం మొదలుపెట్టింది సుభద్ర. "కోడళ్ళు, కొడుకులు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎలాగో సమయం పట్టేలా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు విహారయాత్ర పేరుతో మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి రండి. అందుకు కావలసిన డబ్బులు నేనిస్తాను. అన్నీ తిరిగేసి రండి." ఆ మాట విని తింగరి తోడికోడళ్ళు సంబరపడతారు. బట్టలు సర్దుకుంటారు. భుజాలకు బ్యాగులేసుకుని విహారయాత్రకు బయలుదేరుతారు. సుభద్ర రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకుంటుంది. తింగరి తోడికోడళ్ళు వీణా, వాణి ఎక్కిన విహారయాత్ర బస్సు ముందుకు వెళ్తూ ఉంది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మనం ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు విహారయాత్ర పేరు చెప్పి తిరగొచ్చు. అక్కడ మన నుంచి అత్తకు రిలీఫ్, ఇక్కడ అత్త నుంచి మనకు రిలీఫ్. పైగా మనం కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చు. "అవునక్క, నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది" అని తోడికోడళ్ళు వీణా, వాణి మాట్లాడుకుంటూ ఉండగా బస్సు అడవి మార్గంలో వెళ్తూ వెళ్తూ టైర్ పంచర్ అయి ఒక చోట బస్సు ఆగిపోతుంది. చూడండి, ఇదొక దట్టమైన భయంకరమైన అడవి ప్రాంతం.
ఎక్కడికి వెళ్లకుండా అలా పక్కన నిలబడండి. నేను టైర్ మార్చేస్తాను. అని చెప్పిన డ్రైవర్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. బస్సు దిగిన తోడుకోడళ్ళు వీణావాణి ఇద్దరు చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని, వీస్తున్న చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆహా! ఈ ప్రకృతిని చూస్తుంటే చాలా చాలా ఆహ్లాదంగా ఉంది కదా చెల్లి. అవునక్క. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక రోజు గడిపే అవకాశం ఉంటే ఎంత బాగుండో కదా! అలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకండి. ఈ అడవి ప్రాంతం అంతగా మంచిది కాదు. ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా వెళ్ళాలని కోరుకోవాలి. అంటూ తన పని చేస్తూ ఉంటాడు డ్రైవర్. అతని మాటలు పట్టించుకోలేదు వీణావాణి. వాళ్ళకు ఉన్నట్టుండి కొద్ది దూరం నుంచి వాటర్ ఫాల్ సౌండ్ వినబడుతుంది. వెంటనే ఇద్దరి ముఖాల్లో సంతోషం. అక్క, ఇక్కడెక్కడో వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. ఆ సౌండ్ చూసావా? అవును చెల్లి, నాకు కూడా వినబడుతుంది. మరింక ఆలస్యం ఎందుకు చెప్పక్క? వెళ్ళి ఆ వాటర్ ఫాల్‌ను చూసి వద్దాం అనుకుని ఆ డ్రైవర్ కంటపడకుండా అక్కడి నుంచి దారిగా కనిపిస్తున్న దారిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటారు తోడికోడళ్ళు వీణావాణి. అదే అక్కడ వాళ్ళు చేసిన తప్పు. ఏ సౌండ్ వచ్చినా ఆ బస్సు దగ్గరే ఉంటే సరిపోయేది. వాటర్ ఫాల్ అంటూ ఆ బస్ దగ్గర నుంచి బయలుదేరి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే 2 కళ్ళున్న ఒక నల్లటి ఆకారం వాళ్ళని చూస్తుందని. వాళ్ళు వాటర్ ఫాల్ అంటూ రావటం మొదలుపెట్టారు. వెళ్ళండి, వెళ్ళండి. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమవుతుంది ఆ నల్లటి ఆకారం. అలా వచ్చినందుకు ఆ తోడికోడళ్ళకు వాటర్ ఫాల్ కనపడుతుంది. ఇద్దరూ సంతోషపడుతుంటారు. భుజాలకున్న బ్యాగులను తీసి అక్కడున్న ఒక రాయి మీద పెడతారు. ఇది తోడికోడళ్ళు చేసిన రెండో తప్పు. అక్కడ నుండి నీళ్ళల్లోకి వెళ్ళి ఆడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన నల్లని ఆకారం వాళ్ళ బ్యాగులను మాయం చేస్తుంది. తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డ్రైవర్ టైర్ మార్చాడు. ఆ బస్సు దగ్గర ఉన్న వాళ్ళు బస్సు ఎక్కారు. అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. ఎవరు బస్సు ఎక్కారు, ఎవరు ఎక్కలేదని డ్రైవర్ చూసుకునే సమయం కాదది. చీకటి పడిందా ఆ అడవిలో బతకడం కష్టం. అందుకే చీకటి పడేలోపు ఆ అడవి దాటాలి. ఆ ఆతృతలో అంతగా ఎవరిని గమనించలేకపోయాడు డ్రైవర్. కానీ అతను చేసిన మంచి పని ఏంటంటే 2, 3 సార్లు హారన్ కొట్టడం. ఆ హారన్ ఉద్దేశం బస్సు బయలుదేరుతుంది, ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అని. కానీ, కానీ వాటర్ ఫాల్ దగ్గరున్న తోడికోడళ్ళు వీణావాణిలకు ఆ వాటర్ ఫాల్ సౌండ్‌కు బస్సు హారన్ సౌండ్ అంతగా వినిపించలేదు. కానీ మనసు ఏకం చేసి వింటే వాటర్ ఫాల్ సౌండ్ వినబడినట్టు బస్సు హారన్ కూడా వినపడేది. ఇది వాళ్ళ మూడో తప్పు. వాటర్‌లో ఆడుతున్న వీణావాణిలు వెళ్తున్న బస్సును చూస్తారు. చెల్లి, బస్సు వెళ్తుంది, పద వెళ్దాం. వీణావాణి బ్యాగులు పెట్టిన రాయి దగ్గరికి వస్తారు. అక్కడ వాళ్లకు బ్యాగులు కనపడవు. అక్కడ బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. తోడికోడళ్ళు వీణావాణి కాపాడండి, బస్సు ఆపండి అని అరుస్తూ ముందుకు పరిగెత్తుకు వెళ్తున్న వాళ్ళకి ఒక భయంకరమైన నవ్వు వినబడుతుంది. వీణావాణి భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తింగరి తోడికోడళ్ళ విహారయాత్ర 2లో చూద్దాం. తింగరి తోడికోడళ్ళు అసలు ఏ తప్పు చేయకుండా ఉండి ఉంటే వాళ్ళకు ఈ ప్రమాదం వచ్చి ఉండేదే కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి బోల్డ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ గంట కొట్టడం కూడా మర్చిపోకండి.